నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు. అక్క, నీ పెళ్ళాగి అంతా శ్మశానానికి వెళ్లే బదులు నేనొక్కదాన్ని నరకానికి వెళ్తే తప్పేం లేదు. సీత నీది కాకుండా తప్పించుకుంది. ఎప్పటికైనా మంచితనమే అహంకారాన్ని చేయిస్తుంది. దానికి ఈ పెళ్లే సాక్ష్యం. నువ్వు కాదని చోటికి అది వెళ్ళింది. తను నా కూతురే కదా, ఎలా ఆనందించమంటావు? అది ఇష్టంగానే వెళ్ళిందిగా. నాకు నమ్మకం లేదు. నమ్మకాలు స్థిరపడ్డానికి కొంతకాలం ఆగాలి నాన్న. అన్నగా చెల్లి పెళ్లి జరిపించాననుకోండి, నువ్వు కూతురివి కాదురా కొడుకువి అనేవారు కదా. అదే నిజమైందనుకోండి, అన్నగా చెల్లి పెళ్లి జరిపించాననుకోండి, మీ బాధ్యతని పంచుకున్నాననుకోండి. లేదు, అమ్మ అమ్మ అంటూ మీ అమ్మనన్నారు కాబట్టి అమ్మగా మిమ్మల్ని ఓదారుస్తున్నాను. ఈ అమ్మ మాట విని బాధపడ్డం మానేయండి నాన్న. పెళ్ళే జీవితం కాదు కదా, జీవితంలో అదొక చాప్టర్ అంతే. అది రకరకాల జీవితాల్లో రకరకాలుగా రాసుంటుంది. దయచేసి మీరు ధైర్యాన్ని కోల్పోయి నన్ను పిరికిదాన్ని చేయకండి నాన్న. పేదవాళ్ళని పేదవాళ్ళగానే ఉంచేది పిరికితనం. బలహీనుల్ని బలహీనులుగా మిగిల్చేది కూడా పిరికితనమే. దాన్ని జయించగలిగితేనే జీవితంలో అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. నువ్వు గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వరా, డిస్టింక్షన్లో పాస్ అవుతావన్నట్టు నా జీవితం ఆ బంగ్లా గోడల మధ్య నలిగిపోకూడదని నాకు ఈ స్వేచ్ఛని కల్పించాడేమో ఆ భగవంతుడు. మీరు నా భుజం తట్టడం మానేస్తే ఈ 4 గోడల మధ్య నా జీవితం ముగిసిపోతుంది నాన్న. అమ్మా సీత, అలా అనకమ్మా. నువ్వు రేపు నలుగురికి ఆదర్శం కావాలి. నీ దారిలో మరో ఆడపిల్ల ధైర్యంగా నడవగలగాలి. అవమానం భరించి బ్రతకాల్సిన అవసరమే రాకూడదమ్మా. అలా అయితే మీ కళ్ళు ఎందుకు నాన్న చెమ్మగిల్లాయి? కారణం నీ ప్రవర్తన కాదమ్మా, స్వర్ణ ఎందుకు అలా చేసిందా అని. నీ జీవితానికి అడ్డుపడిందే కాక అవమానాల పాలు చేయడం ఎందుకు? ఇలా మనందరిని మోసం చేయడమేంటి? ఆ ఫోటోలు ఏమిటి? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది చేసిన తప్పే కదా, మోసమే కదా. అడ్డుపడిందో ఒడ్డున పడేసిందో, ఇష్టపడిందో భయపడిందో, ప్రస్తుతం వాస్తవం తెలియకుండా ఒక అభిప్రాయానికి రాకూడదు కదా నాన్న. సమర్థించలేకపోతున్నానమ్మా. కాలం జవాబు చెప్పే ప్రశ్నలకి తొందరపడి మనల్ని మనమే సమాధాన పరుచుకొని నిర్ణయం తీసుకోకూడదు కదా నాన్న. కన్న తండ్రినే కావచ్చు గాని నీ అంత సహనం ఓపిక నాకు లేవమ్మా. అలా అంటే బంధం ఇబ్బంది పడుతుంది. నిదానంగా నిజాలు తెలుస్తాయి. మీరు కోపం రానివ్వకండి ప్లీజ్. ఇందుకేరా నిన్ను అమ్మా అని పిలవాలనిపించేది. నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. సీత, నన్నెదిరించి నా మనవణ్ణి కాదని వెళ్ళిపోతావా? చూస్తా నువ్వెలా సుఖపడతావో, ఈ ఇంటికొచ్చిన నీ చెల్లెలెలా సుఖపడుతుందో చూస్తా. చేసుకుంటాను. అది అక్క అని కూడా చూడకుండా ఎంతకు తెగించింది. నా మనవణ్ణి ఎలా ముగ్గులోకి లాగింది. అంత విచిత్రంగా ఉంది. స్వర్ణ, నేను నిలదీసి నిగ్గదీస్తే తలాడించిందే కాని సీత ఎందుకు స్వర్ణను పక్కకు లాక్కెళ్ళింది? ఏం మాట్లాడింది? ఈ పిల్ల కాకులన్నీ కూడబలుక్కొని నన్ను వెన్నుపోటు పడవలేదు కదా. ఇదంతా పథకం ప్రకారం చేశారా? ఏమైనా కానీ
పిఠాపురం మంగమ్మ పరువు తీసిన వాడని ఊరికే వదలను. దాని జీవితంలో నిప్పులు పోసి పొగరనుస్తా. దీని ఆశల మీద నిప్పులు చల్లుతా. వచ్చిన దారినే వెళ్ళేటట్టు చేస్తా. చేసిన మోసానికి అక్క చెల్లెళ్ళిద్దరూ తలలు పట్టుకుని జీవితకాలం పుట్టింట్లో కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నాతో తమాషా చేస్తారా? తమాషా అంతు చూస్తా. ఇదంతా ప్లాన్ కాకపోతే ఆ ఫోటోలు మండపానికి ఎందుకు వస్తాయి? ఆ ముసలిది నా ముఖాన్ని ఎందుకు కొడుతుంది? నన్నే తలదించుకుని నలుగురిలో ఒప్పుకునేలా చేస్తారా? ఇంతకింత అనుభవించాలి. అనుభవించి తీరా కాళ్ల బేరానికి వచ్చేలా చేసి తీరుతాను. దీని పొగరణుస్తాను. నీ ఆశ నిరాశగా మిగులుస్తాను. సాకేతురామును పెళ్లి సీతతో జరగాలని ఎన్ని కలలు కన్నాను. నా కలలు కలలు చేస్తారా? నా కలలు కలలు చేస్తారా? మీకు కష్టాలు కన్నీళ్లు తప్పవే. మొత్తం మీ కుటుంబాన్ని బజారు పాలు చేసి తీరుతాను. నిన్ను నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ఏదిది ఎక్కడికి వెళ్ళింది? మంగమ్మ లోపల ఉన్నట్టుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మంగ, ఇక్కడున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని అందరం కంగారు పడుతున్నాం. రా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి గుమ్మంలో ఉన్నారు. అసలు నా దృష్టిలో పెళ్ళే జరగలేదు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురేమిటి? పెళ్లి జరగలేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పసుబట్టలతో వచ్చిన వాళ్ళు వాకిట్లో ఎక్కువసేపు నిలబడకూడదు. నిలబట్టం ఎందుకు? పెళ్లికి ముందు ఎక్కడ ఎలా ఉన్నారో అక్కడికి వెళ్ళమని చెప్పండి. తప్పుగా మాట్లాడుతున్నావు మంగ. నీ కుతంత్రం సాగలేదని ఇలా సాధించాలని చూస్తున్నావా? ఏమిటి కుతంత్రం కుయుక్తి అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఇంతకాలం మాటలు పొదుపుగా వాడింది అవసరం వచ్చినప్పుడు మాట్లాడటానికే. నువ్వు సీత తల్లిదండ్రుల చేత రాయించుకున్న అగ్రిమెంటే నా చేత ఇలా మాట్లాడిస్తుంది. అది కుతంత్రమా? కాకపోతే మరేమిటి? కన్నవాళ్ళని మన గుమ్మంలోకి రావద్దని రాయించుకోవడం తప్పు కాదా? దుర్మార్గం కాదా? దరిద్రపు నీడ నా గుమ్మంలో పడకూడదని నేను అనుకున్నాను. అది నాకు తప్పేమనిపించలేదు. చూడు మంగ, ఇప్పుడు ఈ వాదనలు అనవసరం. ముందు వాకిట్లో నిలబడ్డ వాళ్ళ సంగతి చూడు. ఎదురొచ్చి హారతిచ్చి స్వాగతం పలకాలా? శాస్త్రం సాంప్రదాయాలు తెలిసిందానివి. నన్ను ప్రశ్నలేస్తావేంటి? పద్ధతులేంటో నీకు తెలీదా? కొంగుముడితో వచ్చిన వధూవరుని గృహప్రవేశం చేయించవా? అది వాడిని కొంగును ముడేసుకుని తీసుకుని వస్తే ఆ దరిద్రానికి దిష్టి తీసి లోపలికి పిలవటం నాకు ఇష్టం లేదు. మరైతే అసలు పెళ్ళెందుకు చేశావు? 10 మందిలో పరువు పోకూడదని. ఇప్పుడు అలాగే గుమ్మం ముందు నిలబెడితే మండపంలో నువ్వు దక్కించుకున్న పరువు ప్రతిష్ట ఊళ్ళో పోతుంది. అది ఆ గుమ్మంలో ఉన్న దరిద్ర మందకేగా తెలిసేది. వాళ్ళ కన్నీళ్లు ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాయి. మంగ, మొగుడు పెళ్ళాల మధ్య వాదనలు మంచిది కాదు. ఒద్దికగా ఎవరో ఒకళ్ళు ఒదిగిపోవటం మంచిది. నా సంగతి మీకు తెలుసు కదా. నేను సర్దుకొని దిగి రాను. సాంప్రదాయం కోసం తప్పదు. నా మాట విను. రాద్ధాంతం చేయకుండా రా. రాను రాను రాను. నాకు సంబంధించినంత వరకు అది రద్దయిన పెళ్లి. దానికి నేను స్వాగతం పలకను. అంటే నీ మనవడికి మరో పెళ్లి చేస్తావా? అదే జరిగితే రాబోయే కాలంలో పిఠాపురం వాళ్ళకెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రారు. ఏ బెదిరిస్తున్నారా?
నన్ను బలవంతం పెట్టద్దు. ముందు మీరు అవతలకు వెళ్ళండి. నేను వెళ్ళాలంటే మనం తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటది? ఆ కళ్యాణాన్ని నువ్వు కాదంటే మన కాపురాన్ని నేను కాదంటాను. ఆ అమ్మాయి మెళ్ళలో నీ మనవడు కట్టిన తాళికి నువ్వు విలువ ఇవ్వనప్పుడు నేను కట్టిన ఆ తాళికి విలువలేనట్లే. అది రద్దయితే ఇది రద్దే. ఆ తాళిని దానితో పాటు ఏర్పడ్డ బంధాల్ని వదిలేసి నా చేతిలో పెట్టు. అందరం వెళ్ళిపోతాం. ఈ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా నువ్వే ఏలుకోవచ్చు. ఇచ్చేయమంగా. నీకు వాదన మాత్రమే తెలుసు, కానీ నేను తీర్పు తెలిసిన వాణ్ణి. ఓసారి తీర్పు చెప్పిన తర్వాత దాన్ని ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు. ఇచ్చేయి మంగ తయారు ఆ తాళిబొట్టు. వాటితో పాటు నువ్వు గర్వంగా చెప్పుకునే పిఠాపురం అనే ఇంటి పేరును కూడా వదిలేసి నీ పుట్టింటి పేరున నీ పుట్టింటి ఆస్తితో దర్జాగా బతుకు. ఇంతకాలం కాపురం చేసి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. విడాకులకి కాపురం చేసిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు. పొరపచ్చాలు మాత్రమే ప్రధానమవుతాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను జడ్జిగా పనిచేసిన వాణ్ణి. ఎక్కువగా మాట్లాడేవాణ్ణి కంట్రోల్లో పెట్టి క్లుప్తంగా అభిప్రాయం చెప్పేవాణ్ణి. వస్తావా? తాళిబొట్టు ఇస్తావా? ఏమండి? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. జడ్జిమెంట్ అయిపోయింది. అయినా నీకు భర్తగా మరో అవకాశం ఇస్తున్నాను. కాదంటే జడ్జిగా ఎలా అమలు చేయాలో నాకు బాగా తెలుసు. వస్తావా? నన్ను నా నిర్ణయంతో వెళ్ళమంటావా? చెప్పు మంగా, లేట్ అయిపోతుంది. అవతల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చెప్పు. పదండి. రా. అమ్మా లక్ష్మి, దిష్టి తీసి హారతివు. నువ్వాగు. పైడి చేత తీయించండి. ఐడి రంగయ్య మండపంలో సామాన్లు సర్దుతున్నారు. దుర్ముహూర్తం వస్తుందని వీళ్ళు తీసుకుని నేను వచ్చేశాను. దుర్ముహూర్తంలోనే అది మెడకపడింది. దరిద్రానికి తారాబలం చంద్రబలం చూసినట్టుంటుంది. నువ్వు కానీ లక్ష్మి. రావే. పోతున్నా అమ్మగారు. దిష్టి. అలాగే అమ్మగారు. పెద్దమ్మోరికి మరో పెద్దమ్మోరి ఆహ్వానం. తరాలు మారినా రాతలు మారలేదు. నేను అనుకోని కోరుకుంటే ఈ ఆశపోతుది నా ఇంటికొచ్చింది.
ఇక దయచేయండి. స్వర్ణ ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. పెద్ద పాదం వాడిని ఎత్తిన పెట్టింది. ఇప్పుడు ఏ కాలు పెడితే ఏంలే. ఆగండి. అలా వచ్చేటివేనా? వరసకి మరదలవైనా ప్రస్తుతం ఆడపడుచు పాత్ర పోషిస్తున్నాం. పేర్లు చెప్పే తీరాలి. చెప్పు స్వర్ణ. చెప్పరా సాకేత్. కమాన్ బావా చెప్పు. లేడీస్ ఫస్ట్. ఓస్ని సిగ్గు చితక రాసుకుని పూసుకుని తిరిగినప్పుడు ఈ సిగ్గంతా ఏమైపోయిందో. ఇక్కడ జెంట్స్ అమ్మా, వచ్చింది అబ్బా ఇంటికి. ఉండాల్సింది ఇక్కడే కాబట్టి అమ్మాయే చెప్పాలి. కాదు అబ్బాయే. కాదు అమ్మాయే. కాదు అమ్మాయే. కాదు అబ్బాయే. కాదు అమ్మాయే. బా చెప్పనివ్వండిరా. సాకేత్ చెప్పురా. సీత నేను సరి స్వర్ణ నేను వచ్చాం. అదేమిటి వీడు సీత అన్నాడు? మూడు ముళ్ళు పడేదాకా అదేగా అనుకుంది. నువ్వు చెప్పు స్వర్ణ. సాకేత్ బావా. బావా అంటాం బాగుంది. పాతకాలం గుర్తుకొచ్చేలా చేశావు. అందరికీ కొత్త కారం నేను తినిపిస్తా ఉండండి. అది అలా ఉండాలి. ఆ ఇక చాలు, లోపలికి రానివ్వండి. దుర్ముహూర్తం వచ్చేస్తుంది. నువ్వు పదమ్మా. ఆగండి. మీ అడుగు లోపల పడితే దానడుగు బయటకు పడుతుంది. మంగా మీరు మాట్లాడకండి. ఇందాక మీ తీర్పు నేను పాటించాను. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇందులో లాయర్ని, జడ్జిని నేనే. తీర్పు నాదే. ఎవరు కలగజేసుకున్నా అమలు చేసే విధానంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చూడు సావిత్రి, అత్తారింటికి తొలిసారి ఆడపిల్ల వెంట ఏ కన్న తల్లి రాదు. అయినా సిగ్గు విడిచి నువ్వు వచ్చావంటే శంఖ నీలోనే ఉందన్నమాట. పైగా అరణం కింద గొడ్లులాగా వీళ్ళందరినీ వెంటేసుకుని వచ్చావు. పిన్ని గారు మాట్లాడకో. మండపంలో పెళ్లి తారుమారైపోయినప్పుడే నీ పెంపకం విలువ తేలిపోయిందే. బంగారు గొలుసుల్ని కట్టి కుక్కలు నమ్మడం అంటే ఇదే. పెద్ద కూతుర్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా చూపించి వెనకాల వాళ్ళని ఇలా వదిలించుకుంటావా? మంగమ్మ గారు, ఆ నీకు మండపం వరకే పర్మిషన్ ఇచ్చా. నా ఇంటితో నీకేం పని? వెళ్ళవతలకి. మధ్యలో దూరేవో వయసు తేడా కూడా చూడను. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పొడుతున్న పొద్దు. రాధాకృష్ణ, అమ్మా తప్పైపోయింది, పొరపాటైపోయింది. జనం క్రితం పుణ్యకాలం ఇలా రాహుకాలం అయిందేమిటా అని పిల్లల జాతకాల మీద జాలేసి అలా నోరు జారే. క్షమించండి అమ్మా. నోరు పెగిలిందో కుట్లే ఇస్తా.
సావిత్రి, అత్తమామలకి అప్పగింతలు చేసావుగా, ఈ పెద్ద మనిషికి అప్పచెప్పావుగా, పిల్లకి పెరుగన్నం పెట్టావుగా, మాట్లాడవే.